తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. జనగామలో కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తలు గొడవ పడ్డారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై దాడికి కాంగ్రెస్ కార్యకర్తలు యత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. మంత్రి సీతక్క సమక్షంలోనే ఈ ఘటన జరిగింది. జనగామలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి మంత్రి సీతక్కతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి హాజరయ్యారు. అయితే ఎమ్మెల్యే పల్లాకు వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేస్తూ దూసుకువచ్చారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. కావాలని కాంగ్రెస్ కార్యకర్తలను పల్లాపై ఉసిగొల్పారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, జనగామ జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొందని చెప్పొచ్చు. ఈ రోజు మంత్రి సీతక్క పర్యటన నేపథ్యంలో ఇటు ముందుగా పాలకుర్తి నియోజకవర్గంలో పాల్గొన్నది. ఆ తర్వాతకి జనగామ జిల్లా పరిధిలో ఉన్నటువంటి చౌరస్తాలో కూడా వివిధ అభివృద్ధి కార్యక్రమాల నేపథ్యంలో అక్కడ పాల్గొన్న పరిస్థితి కనిపిస్తుంది. స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యుగా ఉన్నటువంటి పల్లా రాజేశ్వర్ రెడ్డి కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. హాజరైన క్రమంలో ఇటు సీతక్కతో పాటు ఇద్దరు కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. పాల్గొన్న క్రమంలో కూడా ఇటు ప్రారంభోత్సవ కార్యక్రమం నేపథ్యంలో ఇటు కొబ్బరికాయ కొట్టే నేపథ్యంలో ఇటు పల్లా రాజేశ్వర్ రెడ్డి కొట్టిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక కౌన్సిలర్ కూడా కొట్టాలంటూ కూడా పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆహ్వానించారు. ఈ క్రమంలో ఇది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యక్రమం కాదు, ఇది ప్రభుత్వ కార్యక్రమం అంటూ కూడా ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఒక్కసారిగా గో బ్యాక్ పల్లా రాజేశ్వర్ రెడ్డి అంటూ కూడా నినాదాలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా పెద్ద సంఖ్యలో ఆ కార్యక్రమానికి హాజరు కావడం, ఇటు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కూడా వీరు నినాదాలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో ఇది కాస్త కూడా తోపులాట వరకు అయితే వెళ్ళింది. ఈ క్రమంలో స్వయంగా మంత్రి సీతక్క సమక్షంలోనే ఈ యొక్క ఘర్షణ వాతావరణంతో చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో ఇటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మధ్య కూడా భారీగా తోపులాట చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు మాటల యుద్ధానికి అయితే దిగారని చెప్పొచ్చు. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు మాటలు ఏతుందో వాగ్వాదాలు చేసుకొని ఒకరిపై ఒకరు నినాదాలు చేసుకొని కూడా అది కాస్త ఉద్రిక్తపరమైన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో ఇటు స్వయంగా ఉన్నటువంటి సీతక్కతో పాటు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఈ కార్యక్రమం నుంచి కూడా వెళ్లిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు కూడా అక్కడికి చేరుకోవడం, ఆ వెంటనే ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాజీ డీసీసీ అధ్యక్షుడు ఉన్నటువంటి కొమ్మూరు ప్రతాప్ రెడ్డితో పాటు అతని కుమారుడు, మరోవైపు ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలను కూడా సంధానించే ప్రయత్నం అయితే చేశారు. అయినా కూడా ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నంత వరకు పరిస్థితి కూడా చేజారుతున్న నేపథ్యంలో పోలీసులు కూడా ఇద్దరిని శాంతింపజేసి ఇరువురి వర్గాలను కూడా బయటికి పంపించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో ఇటు సీతక్క పర్యటన అనూహ్యంగా అక్కడి నుంచి వెంటనే తిరిగి వేరే ప్రాంతానికి వెళ్లిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో ఇటు పల్లా రాజేశ్వర్ రెడ్డి కూడా మాట్లాడుతూ కేవలం ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కావాలని అతను టార్గెట్ గా చేసుకుంటూ అతనిపై దాడి చేసేందుకైతే తను అక్కడ ఉన్నటువంటి భారీగా సమీకరించడం, అదేవిధంగా గుమిగూడడం, అదేవిధంగా అతనిపై దాడి చేసేందుకే ప్రయత్నించారంటూ కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.